దయచేసి క్షమించండి, నా వల్ల కావడం లేదు. నేను ఎంతమంది దగ్గరకు పోయినా కానీ ఎవరు నాకు సహాయం చేయలేదు. నాకు ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలని ఉంది, కానీ నాకు కోచింగ్కు డబ్బులు లేవు. నేను కంపెనీ పెట్టాలని ఉంది, కానీ నా ఐడియాను ఎవరు గుర్తించడం లేదు. మీరు చూస్తే నాన్న అనారోగ్యంతో మంచాన పడ్డాడు. అమ్మనేమో నరువురు కొట్టుకుంటా ఏను మామూల మార్కెట్లో పనిచేస్తూ ఉన్నది. నేను నీ బాధ చూడలేనమ్మా అని చెప్పి ఆ బిడ్డలు సూసైడ్ చేసుకున్నారు. నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి నేను అవన్నీ ఆ ఫైల్స్, ఆ సూసైడ్ నోట్స్ చూసిన. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరవీరుల శవాలు మోయలేదు. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా శ్రీకాంతచారి, అదేవిధంగా సిరిపురం యాదయ్య, అదేవిధంగా సాయి కుమార్ కెమికల్ ఇంజనీర్, ECH1లో ఒక కెమికల్ ఇంజనీర్ ఉదయం 11 గంటలకు అప్పటిదప్పుడే మరి ఉరేసుకొని చనిపోతే, కొన ప్రాణాల్లో ఉన్న బిడ్డను భుజాల మీద వేసుకొని గాంధీ హాస్పిటల్ తీసుకపోతే డాక్టర్లు అయిపోయింది సార్ చనిపోయింది అన్నారు. వాళ్ళ తల్లిదండ్రులను చూస్తే కోదాడ నుంచి వచ్చిండ్రు, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే బాధ అనిపించింది. కూలీలు, కానీ ఒక గొప్ప కళ కోసం చనిపోయాడు. సిరిపురం యాదయ్య మొత్తం అంటు పెట్టుకున్నాడు. ఎట్లైనా చేసి ఈ పోలీసులను అనుకోవాలని ఉరికొచ్చిండు. ఎందుకంటే మేము ఆ రోజు అంటే పోలీస్ అధికారులందరూ కూడా చెలో అసెంబ్లీ అనే ఒక కార్యక్రమాన్ని పిల్లలకు ఇబ్బంది కాకూడదని అడ్డుకున్నారు. నీ పేరేంటి బాబా అంటే, సార్ నా పేరు తెలంగాణ అన్నాడు. మీ నాయన ఏం చేస్తాడు? లేరు సార్ మాది తెలంగాణ అన్నాడు. అనాథ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయినారు, కానీ తెలంగాణ పేరు చెప్పుకుంటూ చనిపోయిన అమరవీరుడు సిరిపురం యాదయ్య, శ్రీకాంతాచార్యులు వీళ్ళందరూ ఏ మొహం పెట్టుకొని, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకొని పట్టభద్రుల దగ్గరికి వస్తున్నది మాకు ఓట్లు వేయమని? With what face you are coming to people and seeking votes? You have no moral right, my dear Congress and Chief Minister Revanth Reddy. You have absolutely no moral right. నీకు లేదు, ఆ నైతిక హక్కు లేదు. నిజంగా నీకు ఆ నైతిక హక్కు ఉంటే మొదటి రోజు డిసెంబర్ 7వ తారీఖు నాడు నువ్వు చేసే మొదటి సంతకం పట్టభద్రుల కోసమే అయి ఉండాలి. మరి చేసిండా ఆ పట్టభద్రుల కోసం మొదటి సంతకం? పట్టభద్రుల కోసం నువ్వు చెప్పిన మొదటి మాటనే పచ్చి అబద్ధం. 9వ తారీఖు నాడు రాండి, రుణమాఫీ తీసుకోండి, 2 లక్షల రూపాయలు వచ్చిందా? రుణమాఫీ వచ్చిందా? 500 రూపాయల బోనస్ వచ్చిందా? వారికి 2500 రూపాయల మహిళలకు భృతి వచ్చిందా? 4000 రూపాయల అత్తకు పింఛన్ వచ్చిందా? 200 యూనిట్ల కరెంట్ ఫ్రీగా వచ్చిందా? విద్యార్థులకు చేయూత అనే కార్యక్రమం కింద 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిందా? నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఉదయం నాకు రాత్రి 11 గంటలకు అమెరికా నుంచి ఒక అమ్మాయి కాల్ చేసింది. సార్, నేను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి మా మమ్మీ డాడీలు ఇద్దరు కూడా హైదరాబాద్లో కూలి పని చేస్తారు. మీరు ఆ రోజు మా ప్రతిభను గుర్తించి, మీ తర్వాత వచ్చిన సెక్రటరీ మరి రొనాల్డ్ రాసిన ఒక ఆఫీసర్ మా ప్రతిభను గుర్తించి, ధనవంతుల పిల్లలే కాదు అమెరికాలో పేదల పిల్లలు కూడా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ చేయాలని చెప్పేసి సొసైటీలో ఉన్న డబ్బులు తీసుకొచ్చి మాకిచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని విమానం ఎక్కించి ఆ రాష్ట్రానికి పంపిస్తే నేను 2 సెమిస్టర్లు చేసిన సార్. 3వ సెమిస్టర్ నన్ను రిజిస్ట్రేషన్ చేయనివ్వడం లేదన్నారు. నేనన్నా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయనివ్వడం లేదు? ఎందుకు రిజిస్ట్రేషన్ చేయనివ్వడం లేదంటే, సార్ మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు కాబట్టి, మీకు వీళ్ళకు డబ్బులు పంపించడానికి ఎలాంటి రూలు లేవు కాబట్టి మేము చెయ్యము అని చెప్పి అధికారులు అంటున్నారు. అందుకొరకు అమ్మాయి ఈ రోజు రోడ్డు మీద పడ్డది. కూలీ కుటుంబాల నుంచి కంప్యూటర్ ఇంజనీర్లు కావాలని ఆ రోజు మేబీ స్కీమ్ పెడితే, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే స్కీమ్ ను తన కళ్ళ ముందరనే నాశనం చేస్తున్నాడు. దాని గురించి ప్రశ్నించగలరా ఈ తీన్మార్ మల్లన్న ప్రేమేందర్ రెడ్డి? ప్రశ్నించగలరా? ఏ పార్టీ వల్ల అయితేనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయిండో, ఒక గొప్ప స్కాలర్ రోహిత్ వేముల ఏం రాసిండు ఆయన? మ్యాన్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు ఎ మియర్ నెంబర్. మనిషి అనేవాడు ఒక లెక్కగా, ఒక నెంబర్ గా మారిపోయింది అన్న రోహిత్ వేముల ఈ నాటి తరంలో ఒక గొప్ప జ్ఞాని, ఒక గొప్ప మేధావి చిన్నతనంలోనే సూసైడ్ చేసుకున్నాడు. ఎవరి వల్ల? ఆనాడు VC అప్పారావు, అదేవిధంగా బండారు దత్తాత్రేయ, బీజేపీ, స్మృతి ఇరానీ వీళ్ళందరూ చేసిన వేధింపుల వల్లనే ఒక గొప్ప స్కాలర్, పేద వర్గాల్లో పుట్టిన స్కాలర్ ఇవాళ శవమైండు. మరి వాళ్ళ గురించి ఆ విధంగా విద్యార్థులు శవాలైన శవాలను చేసిన బీజేపీ, దానికి ప్రతినిధి అయిన ప్రేమేందర్ రెడ్డి పట్టభద్రులకు న్యాయం చేయగలడా? గట్టిగా చెప్పండి ధర్మన్న. ఏం లంచ్ చేయలేదా మనోళ్ళు? లేవు. మిత్రులారా, ఇది విషయం మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి మీరు
ఓటు వేయడానికి పోయినా మీరంతా యువర్ ఆల్ గ్రాడ్యుయేట్స్, మీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ భవిష్యత్తు మీ కళ్ళ ముందరనే కనిపిస్తుంది, మీరు చూడగలరు. గ్రామాల్లో ఉండే వయోవృద్ధులు వాళ్ళు చూడలేరు, వాళ్ళకు గుర్తు కావాలి, మీకు అవసరం లేదు. మీకు ఒక ఐడియా ఇస్తే మీ ఐడియాను మీరు డెవలప్ చేసుకోగలరు. సో ఆ విధంగా మిత్రులారా, మన భవిష్యత్తు గురించి మనం ఇవ్వబోయే ఓటు ఇది మన భవిష్యత్తు గురించి, మన ఉద్యోగాల గురించి, మన పిల్లల ఉద్యోగాల గురించి, మన ప్రాంత భవిష్యత్తు గురించి మనం వేసుకునే ఓటే ఇది. తెలంగాణలో రాబోతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్. ఇవాళ ముఖ్యమంత్రి అంటున్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది ఆయన? మేము 2 లక్షల గ్రామ వాలంటీర్లను నియమించబోతున్నాం అన్నాడు. 2 లక్షల గ్రామ వాలంటీర్లు, పట్టభద్రుల ఎలక్షన్లు కాబట్టి చెప్తున్నాడు ఆయన. 2 లక్షల గ్రామ వాలంటీర్లను మరి పెట్టబోతున్నాం అన్నాడు. మీరు చూడండి, నేను టీచర్ల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా పనిచేసిన కాబట్టి గేమ్ నాకు తెలుసు. 2 లక్షల మంది గ్రామ వాలంటీర్లను పెడుతున్నాం. వాళ్ళ మినిమం క్వాలిఫికేషన్ ఎంత? 10వ తరగతి. ఎట్లా సెలెక్ట్ చేస్తారు వీళ్ళను? తహసీల్దార్, లేకపోతే ఎంపీడీఓ, లేకపోతే గ్రామంలో ఉండే ఇంకొక ఆఫీసర్, మా మండలంలో ఉండే ఆఫీసర్, ఆయనే దానికి చైర్మన్ అంట. ఆయన ఒక బోర్డు పెట్టుకొని ఆ బోర్డు ద్వారా వీళ్ళందరినీ ఇంటర్వ్యూ పద్ధతిలో సెలెక్ట్ చేస్తాడంట. ఎవరు వస్తారు రేపు సెలెక్ట్ అయ్యే వాళ్ళు? ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇందిరమ్మ సైన్యం. ఆ ఇందిరమ్మ సైన్యం వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్లు అవుతారు. ఇక దీన్నే ఏమంటున్నాడు? చూడు, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము అంటున్నాడు. ఇవ్వబోతున్నావు 2 లక్షల ఉద్యోగాలు అంటున్నాడు. మరి నమ్ముదామా రేవంత్ రెడ్డి గారిని? కానిద్దామా ఈ పని? మరి ఇది ప్రశ్నించగలడా తీన్మార్ మల్లన్న ప్రశ్నించగలడా? రాకేష్ రెడ్డి ప్రశ్నించగలడా? బరాబర్ ప్రశ్నిస్తాడు. అందుకొరకే పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రాకేష్ రెడ్డి గారిని మన అభ్యర్థిగా పెట్టండి. దయచేసి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం, ఇది మన ఉద్యోగాలకు సంబంధించిన విషయం, ఇది మన విద్యకు సంబంధించిన విషయం. విద్య గురించి వస్తున్న సమస్యలను విద్యార్థికుడే మాట్లాడగలడు, కానీ మరి నిరక్షరాస్యులు మాట్లాడలేరు. అందుకొరకే మిత్రులారా, మరి దయచేసి మన ఏనుగుల రాకేష్ రెడ్డి గారు మరి ఆ పక్కన బాక్స్ లో మొదటి ప్రాధాన్యం మన అభ్యర్థి 3వ నెంబర్లో ఉన్నాడు. 3వ నెంబర్లో ఉన్నాడు కాబట్టి దయచేసి ఆ 3వ నెంబర్లో ఉన్న అభ్యర్థిని ఆయన పేరు పక్కన 1 అని రాయాలి. గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ఓట్ను ఇన్వాలిడ్ చేసుకోకుండా అంటే 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయించాలి. ఇక్కడ చాలా మంది మరి ధర్మారెడ్డి గారు చాలా ఆర్గనైజ్డ్ పర్సన్ కాబట్టి మీకు క్లస్టర్ కమిటీస్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. ఈ క్లస్టర్ కమిటీస్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి పోలింగ్ అయ్యే రోజు వరకు కూడా కనీసం అంటే 9 టైమ్స్ గ్రాడ్యుయేట్స్ ఇది ప్రాక్టీస్ చేయించాలి. ప్లీజ్ గో టు ఎవ్రీ హోమ్, ప్రతి ఇంటికి వెళ్ళాలి, శ్రమ అనుకోకుండా వెళ్ళాలి. మనం మరి ఇక్కడుండే మాజీ శాసనసభ్యులు మనకు పొద్దున ఖర్చులకు ఏమన్నా ఇస్తున్నాడా, సాయంత్రం సెలవడానికి ఏమన్నా ఇస్తున్నాడా లేదా అనే విషయాల గురించి దయచేసి ఆలోచించకండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఉద్యమం, ఇది ఎలక్షన్ కాదు. ఇదొక ఉద్యమం, ఇదొక పోరాటం. ఒక 10 సంవత్సరాల నిప్పు లాంటి నిజానికి 6 నెలల నయవంచక అబద్ధాల పాలనకు మధ్యలో జరుగుతున్న పోరాటం. ఇది నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. మరి ఎవరు గెలవాలి? ఎవరు గెలవాలి? ధర్మాన్ని పరకాలంటే పోరాటాల గడ్డ అన్నారు, మరి గట్టిగా చెప్తలేరు. నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న పోరాటంలో ఎవరు గెలవాలి? రాకేష్ రెడ్డి. 2 చేతులెత్తి చెప్పండి. రాకేష్ రెడ్డి. నిజం గెలవాలి. నిజం గెలవాలంటే రాకేష్ రెడ్డి గెలవాలి. రాకేష్ రెడ్డి గెలిస్తే నిజం గెలిచినట్టే. 34 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మరోవైపు 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆ 34 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 56 కేసులున్న ఒక అభ్యర్థిని, నిరుద్యోగ సమస్యల మీద ఏమాత్రం అవగాహన లేని ఒక అభ్యర్థిని, క్రిమినల్ ఇంటిమిడేషన్ మరి ఎక్స్టార్షన్ అదేవిధంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసిన ఒక అభ్యర్థిని వాళ్ళ భుజాల మీద వేసుకొని గ్రామాన తిరుగుతున్నారు. వాళ్ళని గెలిపిద్దామా? లేకపోతే ఒక రత్నం లాంటి, ఒక వజ్రం లాంటి ఒక అభ్యర్థి నేను మాత్రమే లాభపడితే లేదు, నాతో పాటు లక్షల మంది నిరుద్యోగులు నాకన్నా గొప్ప కావాలని ఇంత గొప్ప అభ్యర్థిని కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు
ఇటువైపు ఉన్నారు, 34 మంది అటువైపు ఉన్నారు. మన వైపు బాహుబలి లాంటి అభ్యర్థి ఉన్నాడు. అవతల ఇంకెవరున్నారో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు గెలవాలి? రాకేష్ రెడ్డి గెలవాలి. దయచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్స్పర్ట్ ఈ విషయంలో అబద్ధాలను అతికిచ్చినట్టుగా చెప్పడం, అదే విధంగా ఎలక్షన్ల ముందు